9th క్లాస్ హిందీ నాన్ డీటెయిల్ సంచయన్లో థర్డ్ లెసన్ కల్లు కుమ్హార్కి ఉనా కోటి. ఈ పాఠానికి సంబంధించి తెలుగు అర్థాన్ని ఎక్స్ప్లెనేషన్ని 2 వీడియోలుగా చేసుకుందాం లోగడ. ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కూడా మనం తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. फर्स्ट क्वेश्चन, उना कोटि का अर्थ स्पष्ट करते हुए बतलाएं कि यह स्थान इस नाम से क्यों प्रसिद्ध है. उना कोटि అంటే అర్థం ఏంటి, ఈ ప్రదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరుతో ఎందుకు ప్రసిద్ధిగాంచింది. ఆన్సర్, उना कोटि का अर्थ 1 करोड़ से 1 कम. ఉనా కోటి అంటే అర్థం ఏంటంటే కోటికి ఒకటి తక్కువ. యహ త్రిపుర మే ప్రసిద్ధ శైవ క్షేత్ర హై. ఇది త్రిపుర స్టేట్లో ఉన్నటువంటి ఒక పేరుగాంచినటువంటి శివక్షేత్రం, శైవ క్షేత్రం అన్నమాట. యహా 1 కరోడ్ సే 1 కమ్ శివకి మూర్తియా హై. ఇక్కడ కోటికి ఒకటి తక్కువ శివుని యొక్క విగ్రహాలు ఇక్కడ ఉన్నాయట. ఇస్లియే ఇస్ స్థాన్ కో ఉనా కోటి పడా ఆరు ప్రసిద్ధ హువా. అందుకని ఈ ప్రదేశం ఉనాకోటి అని పేరు వచ్చింది, ఆ పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కింది. सेकंड क्वेश्चन, पाठ के संदर्भ में स्थित गंगावतरण की कथा को अपने शब्दों में लिखिए. పాఠంలో వచ్చినటువంటి గంగావతరణ కథ మీ యొక్క సొంత పదాల్లో రాయండి. ఆన్సర్, ऋषि भागीरथी की प्रार्थना से गंगा पृथ्वी पर आई. ఋషి అయినటువంటి భగీరథుడి యొక్క ప్రార్థనని, తపస్సు వల్ల గంగాదేవి భూమి మీదకి వచ్చింది. గంగా ప్రవాహకి తీవ్రగతి రోకనే కే లియే శివజీ తయారు హుయే. గంగ యొక్క ఉధృత రూపాన్ని, ప్రవాహాన్ని ఆపటం కోసం శివుడు సిద్ధపడ్డాడు. नहीं तो पृथ्वी पाताल लोक में चली जाएगी. లేకపోతే కనుక ఈ భూమి పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. तब शिवजी गंगा को अपनी जटाओं में बांध कर दिया. అప్పుడు శివుడు గంగాదేవిని తన జటాజుటాల్లో బంధించాడు. वहाँ से एक पतली धारा पृथ्वी पर बहने लगी. అక్కడి నుండి ఒక సన్నని ధార ఈ భూమి మీద ప్రవహించటం మొదలుపెట్టింది. शिव का चेहरा एक चट्टान पर, उनकी जटाएं 2 पहाड़ों की चोटियों पर फैली है. శివుడి యొక్క ముఖము ఒక రాయి మీద, ఆయన యొక్క జటాజుటాలు 2 పర్వత శిఖరాల వరకు వ్యాపించి ఉన్నాయి. గంగా యహా సే ఉతర్తీ హై. గంగా ఇక్కడ నుండి ప్రవహిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. थर्ड क्वेश्चन, कल्लू कुम्हार का नाम उनाकोटी से किस प्रकार जुड़ गया. కల్లు కుమార్ యొక్క పేరు ఉనాకోటితో ఎందుకు కలిసి ఉంది. ఆన్సర్, కల్లు కుమార్ పార్వతీ కా భక్త. కల్లు కుమారు పార్వతీదేవి యొక్క భక్తుడు. వహ శివ పార్వతీకే సాత్ కైలాస్ జానా చాహతా హై. అతడు శివ పార్వతులతో కలిసి కైలాసానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఇస్కే లియే శివజీ ఏక్ షరత్ రఖా. దానికి శివుడు ఒక షరతుని పెట్టాడు. ఏక్ రాత్ మే శివజీకి కరోడ్ మూర్తియా బనానా చాహియే. అదేంటంటే ఒక రాత్రిలో శివుని యొక్క కోటి విగ్రహాలని తయారు చేయాలి. కల్లు రాత్భర్ మూర్తియా బనాతా హై. కల్లు రాత్రంతా కూడా విగ్రహాలని తయారు చేస్తూ ఉంటాడు. లేకిన్ సబేరే దేఖ్తాతో కరోడ్ కే లియే ఏక్ మూర్తి కమ్ హో గయి. కానీ ఉదయాన్నే చూసేటప్పటికీ కోటికి ఒక విగ్రహం తగ్గిపోయిందన్నమాట. తబ్ శివ పార్వతి కల్లు కో చోడ్కర్ కైలాస్ చలే గయే. అప్పుడు శివపార్వతులు కల్లుని వదిలివేసి కైలాసానికి వెళ్ళిపోయారు. फोर्थ क्वेश्चन, मेरी रीढ़ में एक झुरझुरी सी दौड़ गई. लेखक के इस कथन के पीछे कौन घटना जुड़ी हुई है. మేరీ రీఢ్ మే ఏక్ జుర్జురీ సీ దౌడ్ గయి అని అంటంలో లేఖకు దాని వెనుక ఏ సంఘటన ఉన్నది. లేఖక్ అప్నే షూటింగ్ మే థా. లేఖకు తన షూటింగ్లో ఉన్నాడు. सीआरपीएफ के एक जवान ने बताया कि 2 दिन पहले यहाँ एक जवान विद्रोहियों के द्वारा मारा गया. సిఆర్పిఎఫ్లో ఉన్నటువంటి ఒక జవాన్ చెప్పాడు, 2 రోజుల క్రితము
ఒక జవాను ఇక్కడ విద్రోహుల ద్వారా చంపబడ్డాడు అని. యా సుంటే హీ లేఖకి జుర్జురీ సీ దౌడ్ గయి. అది వినగానే ఆయనకి వెన్నులో వణుకు వచ్చేసింది అనమాట. 5th క్వశ్చన్, త్రిపుర బహుధార్మిక సమాజ్ కా ఉదాహరణ కైసే బనా. త్రిపుర బహుధార్మిక సమాజంగా ఎందుకు అయింది? बांग्लादेश, असम और पश्चिमी बंगाल से त्रिपुरा में बस जाते हैं. బంగ్లాదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ నుండి త్రిపురలో వచ్చి నివసించేవాళ్ళు. यहाँ 19 जनजातियाँ और विश्व के चारों बड़े धर्म के लोग रहते हैं. ఇక్కడ 19 జనజాతీయుల వర్గాలు ఉన్నారు. ప్రపంచంలోనే 4 ప్రసిద్ధి చెందినటువంటి మతాలకి చెందిన ప్రజలు కూడా ఉన్నారు. ఇస్లియే త్రిపుర బహుధార్మిక సమాజ్ కా ఉదాహరణ బనా. అందుకని త్రిపుర ఇక్కడ బహుధార్మిక సమాజంగా పేరు పొందింది. 6th क्वेश्चन, टीलियामुरा कस्बे में लेखक का परिचय किन 2 प्रमुख हस्तियों से हुआ? समाज कल्याण के कार्यों में उनका क्या योगदान था? టీలియామురు ప్రాంతంలో లేఖకి 2 గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు లోక కళ్యాణం, సమాజ కళ్యాణం కోసం, సమాజ మేలు కోసం ఏం చేస్తూ ఉన్నారు? टीलियामुर कस्बे में लेखक का परिचय हेमंत कुमार जमातिया और मंजू ऋषिदास से हुआ. టీలియాముర్లో లేఖకి హేమంత్ కుమార్ జమాతియా తర్వాత మంజు ఋషిదాస్ సే వీనికి పరిచయం అయింది. దోనోం గాయక్ తే, ఇద్దరు కూడా గాయకులు. హేమంత్ కుమార్ పహలే పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కార్యకర్త తే. హేమంత్ కుమార్ అయితే ఫస్ట్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్లో ఒక కార్యకర్తగా ఉండేవాడు. అబ్ జిల్లా పరిషత్కే సదస్య బన్ గయే థే. ఇప్పుడు జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉన్నాడు. ఋషిదాస్ నగర పంచాయత్ మే అపనే వార్డు కా ప్రతినిధిత్వ కర్తీ థీ. ఋషిదాస్ అనే ఆవిడ లేడీ అనమాట. ఈవిడ నగర పంచాయతీలో తన వార్డు నెంబర్గా చేస్తుంది. అపనే వార్డ్ మే పేజల్ గలియోం మే ఈంట్ బిఛానా ఆది కే లియే రాజీ కర్ చుకీ థీ. తన వార్డులో తాగునీటికి, తర్వాత రోడ్లలో సందుల్లో ఇటుకలు పరచడానికి ప్రభుత్వం నుండి అనుమతిని తీసుకొని వచ్చిందనమాట. 7th क्वेश्चन, कैलाश शहर के जिलाधिकारी ने आलू की खेती के विषय में लेखक को क्या जानकारी दी? कैलाश शहर जिलाधिकारी బంగాళదుంపల వ్యవసాయం గురించి కవికి ఏం చెప్పారు? లేఖకి ఏం తెలియజేశారు? आलू की खेती के लिए 1 हेक्टेयर में 2 మెట్రిక్ టన్ బీజ్ चाहिए. బంగాళదుంప వ్యవసాయం చేయడానికి 1 హెక్టార్ భూమికి 2 మెట్రిక్ టన్నుల విత్తనాలు కావాల్సి ఉంది. लेकिन TPS से 100 ग्राम 1 हेक्टेयर के लिए काफ़ी होती है. కానీ టీపీఎస్ కొత్త విత్తనాలు అనమాట. అవి దాని ద్వారా 100 గ్రాముల విత్తనాలే 1 హెక్టార్ భూమికి సరిపోతాయి. त्रिपुरा से TPS असम, मिजोरम, नागालैंड, अरुणाचल प्रदेश, बांग्लादेश, मलेशिया और वियतनाम को भी किया जा रहा है. ఈ TPS విత్తనాలు త్రిపురలోనే కాకుండా అస్సాము, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, బంగ్లాదేశ్, మలేషియా, వియత్నాంకు కూడా పంపించబడుతూ ఉంటాయి. TPS से कम मात्रा में अधिक पैदावार होती है. TPS అంటే తరు పొటాటో సీడ్స్ అన్నమాట. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని ఇస్తూ ఉంటాయి. लास्ट एंड 8th क्वेश्चन, त्रिपुरा के घरेलू उद्योगों पर प्रकाश डालते हुए अपनी जानकारी के कुछ अन्य घरेलू उद्योगों के विषय में बताइए. త్రిపురలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమల గురించి తెలియజేస్తూ నీకు తెలిసినటువంటి కొన్ని కుటీర పరిశ్రమల గురించి తెలియజేయి. त्रिपुरा में अगरबत्तियों के लिए बाम्स की पतली सिंकें तैयार की जाते हैं. త్రిపురలో అగరబత్తీలు తయారు చేయడానికి కావలసినటువంటి సన్నని వెదురు పుల్లల్ని తయారు చేస్తారు. అగరబత్తియా బనానే కే లియే ఇన్హే కర్ణాటక और గుజరాత్ भेजा जाता है. అగరబత్తీలు తయారు చేయడానికి కర్ణాటక, గుజరాత్ పంపిస్తూ ఉంటారు ఈ పుల్లల్ని. कपड़े बुनना, जूते बनाना, खिलौने बनाना आदि प्रसिद्ध घरेलू उद्योग हैं. బట్టలు నేయటము, చెప్పులు తయారు చేయటము, బొమ్మల్ని చేయటం ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి కుటీర పరిశ్రమలు. ఈ కల్లు కుమార్ వీడియోలు 2 కూడా ఇంతకుముందు పాఠం చేయబడి ఉన్నాయి. అయితే 9th క్లాస్ అన్ని లెసన్స్ కూడా మీకు వీడియోలుగా
చేసి ఉన్నాయి. చక్కగా తెలుగులో అర్థం చెప్పబడ్డాయి. పద్యభాగం అయితే రాగయుక్తంగా కూడా పాడబడినాయి అన్నమాట. ఇవన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.